మనదిరో ఈ ఆస్తి మనదిరా. అయ్యా అయ్యా ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. శుభవార్త ఓహో హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నారు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు. ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము, నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడ చదువుకొని బిడ్డ బిడ్డ చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవం కనిపించింది. తలరాతంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశాం. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళు ఎందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలతెక్క జమీందారు అదే మీ మేనమావ గారు వీరుడు అమ్మ అలా రాసి చచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతుకుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మొగుడుది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీలునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. పట్టాల మీద చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి. హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం. ఇది హ్యాపీ. ఫోన్ కట్టండి.